వీసా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎల్లుండి వచ్చేస్తాను రా. దాని తర్వాత యూఎస్కే. ఆల్ ది బెస్ట్. వీళ్ళ ఎంబసీలో అమ్మాయిలకి లైన్ వేసిరా. వెళ్తాను రా. గుడ్ లక్. ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ని హ్యాండిల్ చేసేవారు మీరు. మీకు నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. బట్ దిస్ ఇస్ నాట్ హౌ యూ ట్రీట్ పీపుల్. దీని ప్లేస్ డస్ట్బిన్ అని నా ముఖమే చెప్పే అధికారం మీకుంది. కానీ దీన్ని కనీసం చూడకుండా మీరు అలా చేయడం చాలా పెద్ద తప్పు. సన్, చూజ్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. సారీతోనే నువ్వు నీ నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ యు ఆర్ ఫినిష్డ్. నన్ను ఫైర్ చేశారన్న సాటిస్ఫాక్షన్ నేను మీకు ఇవ్వను. ఐ క్విట్. యు ఆర్ ఫినిష్డ్. ఫినిష్డ్. ఇంకెవరు నిన్ను హైడ్ చేయను. అండ్ ఐ విల్ సీ టు ఇట్. హలో. ఓహ్ ఫైనలీ. సో ఇర్రెస్పాన్సిబుల్. గోపాల్, నేను ఒక 100 సార్లు కాల్ చేసి ఉంటాను. ఎన్ని రోజులు మాట్లాడకుండా సడన్గా ఇప్పుడు ఫోన్ చేసి ఇలా అనడానికి నేనేం చేశాను? గోపాల్, నువ్వు నాకు మాట ఇచ్చావు. ఐ ఎక్స్పెక్ట్ యూ టు కీప్ ఇట్. ఈ రోజే వెడ్డింగ్ యానివర్సరీ. మర్చిపోయావా? ఫోటోస్ ఎక్కడా? ఓహ్ ఐమ్ సారీ సావిత్రి, మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తాను. సారీ. Our sincere gratitude to each and every one of you. మీ అందరికీ తెలుసు మా 25th వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ లవ్. కానీ ఈసారి అకేషన్ చాలా స్పెషల్. ఇది అరేంజ్ చేసింది మేం కాదు, మా అమ్మాయి సావిత్రి. మా జీవితంలోని మా ట్రెజర్ మా అమ్మాయి సావిత్రి. అండ్ ఇట్ గివ్స్ గ్రేట్ ప్లెజర్ టు అస్ దట్ షీఈ్ ఆల్ సెట్ ఫర్ మ్యాట్రిమోనీ. And we are all glad to welcome Rahul to our family. Definitely ఇదొక అఫీషియల్ ఇన్విటేషనే, and please consider it as a personal invitation from both of us. సారీ, లేట్ అయింది. ఫొటోస్ అన్ని పెన్ డ్రైవ్లో ఉన్నాయి. యు నీడ్ టు గ్రో అప్, గోపాల్. ఎనీవే, మీ అందరితో తన ఫీలింగ్ షేర్ చేసుకోవటానికి ద ఈవెంట్ హోస్ట్ మా డార్లింగ్ డాటర్ సావిత్రిని ఆహ్వానిస్తున్నాను. Would you play this? My parents are the best thing to have happened in my life. So, వీళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించినప్పుడు నాకు అనిపించిన ఒక చిన్న ఐడియా. This is for you. Watch.
దట్ వాస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కుడ్ గివ్ అస్. జీనియస్ ఐడియారా. క్రెడిట్ మొత్తం నేనే తీసుకోలేను. గోపాలే ఇవన్నీ చేసింది. రావడానికి కొంచెం లేట్ అయిపోయిందని నేను కొంచెం రూడ్గా మాట్లాడాను. ఇప్పుడు కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. పాపం బాధపడి ఉంటాడు. నువ్వు వెళ్ళి వాడిని కలిసి సారీ చెప్పరా. అవునమ్మా, వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎవరు లేరు. తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావనిపించింది. గుమ్మడేడి? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? గోపాల్, ఐఎమ్ సారీ. ఆ ఫొటోస్ నా కోసం ఇంతవరకు ఎవరు అలా చేయలేదు. థ్యాంక్ యూ. అమ్మ నాన్న మాత్రమే కాదు, నేను సర్ప్రైజ్ అయ్యాను. మీ అమ్మ నాన్నలకు మాత్రమే కాదు, ఈరోజు నాకు స్పెషల్. ఇవాళ నా బర్త్డే. హ్యాపీ బర్త్డే రావు గోపాలరావు. ఈ లోకంలో నేను ఒంటరి వాడిని తెలియజేసిన రోజు మా ఇంట్లో వాళ్ళే నాకు కాల్ చేయలేదు. జనరల్గా గుమ్మడు ఉండేవాడు. ఏం లేనా? ఎంతకాలం? హౌ మెనీ డేస్? నీకు పెళ్ళి అయితే నువ్వు బిజీ అయిపోతావు. కొంతకాలం మనం అందరం కలిసి టైం స్పెండ్ చేసాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదు. దట్స్ లైఫ్. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ అలోన్. అలోన్. గోపాల్, you've had a little too much to drink. ఇంటికి వెళ్దాం రా, నేను తీసుకెళ్తా. ఆడున్నాడే రాహుల్. ఎప్పుడైనా నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడా? నీ ఇష్టాలు, ప్యాషన్స్ ఎప్పుడైనా తెలుసుకోవడానికి ట్రై చేశాడా? అందరిలాగే నువ్వు కూడా సెక్యూర్డ్ లైఫ్ కోసం ఆలోచించావు. లైక్ యు సెడ్, అమ్మాయిలకు కావాల్సింది స్టెబిలిటీ. యూనో, రాహుల్ అని నేను అవడం చాలా ఈజీ. ఎప్పుడైనా ఇప్పుడైనా మా నాన్నతో నేను ఫ్యామిలీ బిజినెస్లో జాయిన్ అయితే చాలు. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. అప్పుడెప్పుడో నేను నీ ముందు లూజ్ అయ్యాను. బట్ ఐఎమ్ ఒరిజినల్. నువ్వు ఆ రోజు అన్నావు కదా, నీ పేరెంట్స్ లాంటి పవిత్రమైన ప్రేమ ఈ రోజుల్లో లేదని. ప్రేమ అప్పుడు ఇప్పుడు ఒకటే సావిత్రి. నీలోనూ రొమాంటిక్ సైడ్ ఉంది కాబట్టి నీ పేరెంట్స్కి అలాంటి గిఫ్ట్ ఇచ్చావు. నువ్వేమైనా వాళ్ళని అడిగావా? ఇలాంటి గాల్లో ఆ పాత స్కూటర్లో హత్తుకుని వెళ్తే ఉండే హై రాహుల్ స్పోర్ట్స్ కార్లో వెళ్తే ఉంటుందా అని? రాహుల్, అది పేరే రొటీన్. ప్రతి హిందీ సినిమాలో షారూఖ్ ఖాన్ పేరు అదే. క్లైమాక్స్లో హీరోయిన్ రాహుల్తో వెళ్ళిపోతుంది. ఒక్కసారి కూడా రావు గోపాలరావుతో వెళ్ళలేదు. రేపు ఉదయం కరెక్ట్గా 10 గంటలకి ఆ పాత స్కూటర్తో నేను మీ ఇంటి ముందు ఉంటాను. నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒరిజినల్ అవ్వాలనుకుంటే ఈ విలన్తో వచ్చే, ఈ రావు గోపాలరావుతో వచ్చే.